ఏఏజీ చైర్మన్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డికి కేంద్రం పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఘనత నా ఒక్కడిదే కాదు, నాతో పాటు పనిచేస్తున్న డాక్టర్స్ టీం అందరికీ చెందుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య రంగానికి మరింత తోడ్పాటు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు నాగేశ్వర్ రెడ్డి. వైద్య రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయన్న నాగేశ్వర్ రెడ్డి అసలు వ్యాధి బారిన పడకుండా చేయడమే ప్రస్తుతం వైద్య రంగం ముందున్న సవాలంటూ ప్రకటించారు. నాగేశ్వర్ రెడ్డి వ్యాఖ్యల పూర్తి సారాంశం TV9 సీనియర్ కరెస్పాండెంట్ ఎలేందర్ రెడ్డి అందిస్తారు. వైద్య రంగంలో తాను చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్తో సత్కరించబోతోంది. దీనికి సంబంధించి నిన్ననే పద్మ అవార్డుల ప్రకటనలో ఏఐజీకి సంబంధించినటువంటి డాక్టర్ ఏఐజీ నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్ని అనౌన్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే పద్మభూషణ్ తీసుకున్నప్పటికీ పద్మవిభూషణ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆయన సంతోషానికి అవధులు లేవు. సో సార్తో మాట్లాడదాం, ఎలా ఫీల్ అవుతున్నారు, ఫర్దర్గా ఎట్లా ఉండబోతోంది అనే అంశాలకు సంబంధించి సార్తో మాట్లాడదాం. సార్, కంగ్రాచులేషన్స్. ముందుగా ఎట్లా అనిపిస్తుంది సార్? ఇప్పటికే పద్మశ్రీ పద్మభూషణ్ కూడా తీసుకున్నారు, ఇప్పుడు పద్మవిభూషణ్ అనౌన్స్ చేశారు, ఎట్లా అనిపిస్తుంది సార్? నాకు చాలా సంతోషంగా ఉందండి. అంటే ఈ అవార్డు నాకు ఇచ్చినట్టే కాదు, మా హాస్పిటల్కి ఏఐజీ ఇన్స్టిట్యూషన్కి ఇచ్చినట్టు. మేమందరం ఇక్కడ చాలామంది కలిపి వర్క్ చేస్తున్నాము. సో ఈ అవార్డు ఇది రికగ్నిషన్ ఆఫ్ కంబైన్డ్ ఎఫర్ట్ అందరిదన్నమాట. ఇది గవర్నమెంట్ మాకు ఇచ్చిన దానికి నేను చాలా కృతజ్ఞతలు, చాలా సంతోషిస్తున్నాను. ఇప్పటికే చాలా పరిశోధనలు చేశారు వైద్య రంగంలో. ఇక మీదట ఈ అవార్డుతో సత్కరించినందుకు కావచ్చు, ఇక మీదట కూడా ఎలాంటి రీసెర్చ్లు చేయబోతున్నారు? ఇప్పటికే చాలా రీసెర్చ్ చేశారు, 1000కి పైగా రీసెర్చ్లు సబ్మిట్ చేశారు. ఎంతోమంది ప్రాణాలకి కొత్త విషయాలను చెప్తూ ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయాల్ని చాలా వరకు సలహాల రూపంలో చాలా వరకు ఇస్తున్నారు. ఇక మీదట మీ బాధ్యత ఎట్లా ఉంటుందని అనుకుంటున్నారు? న్యాచురల్గా ఇది వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఒక రెస్పాన్సిబిలిటీ అనేది వస్తుందన్నమాట. అంటే సొసైటీకి, పబ్లిక్కి మనం ఏం చేయాలి ఇంకా ఎక్కువ కూడా అనే రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ముఖ్యం. అది చాలా ముందు కూడా మేము ఎప్పుడు కృషి చేసినట్టు పేషెంట్సే చాలా ముఖ్యం. పేషెంట్స్కి హెల్త్కి ఎలా బాగా చేయాలా, ఏం చేయాలా, అటువంటివి ఆలోచనలు. అదే కాకుండా ఎడ్యుకేషన్, అంటే మెడికల్ ఎడ్యుకేషన్, ఎవరెవరికి స్టూడెంట్స్ ఎలా డెవలప్ చేయాలా, ఫ్యూచర్ డాక్టర్స్ లాగా. మూడోది ఏమంటే రీసెర్చ్, అంటే మన దగ్గర ఉన్న జబ్బులు బయట దేశాల జబ్బులు వేరే విధంగా ఉంటాయి. ఇప్పుడు కరోనా ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర వేరే చోట వేరే. అటువంటివన్నీ కూడా దానిపైన రీసెర్చ్ చేసి, రీసెర్చ్ తోటి మనము మన సొసైటీకి హెల్త్కి ఎలాగ బెనిఫిట్ ఇవ్వచ్చు అనే ఆలోచనలు అన్నీ ఉన్నాయన్నమాట. మేమందరం కూడా కలిపి డాక్టర్స్ కూర్చొని ఆలోచనలు అన్నీ తీసుకొని డెఫినెట్గా మా కృషి మేము చేస్తాము. డెఫినెట్గా ఈ రెస్పాన్సిబిలిటీ ఇంత వచ్చిన తర్వాత మేము కూడా సొసైటీకి వీటి గివ్ బ్యాక్. మీ జీవితంలో ఈ స్థాయికి రావాలంటే ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు, చాలా ఆఫర్లు కూడా మీరు వదులుకొని ఇండియా కోసం పనిచేయడానికి కోసం ఇక్కడ స్థిరపడ్డారు. ఎట్లా అనిపిస్తుంది అంటే అవన్నీ సాక్రిఫైస్ చేసినందుకు ఇలాంటి అత్యున్నత పురస్కారాలు అందుకోవడం ఎట్లా అనిపిస్తుంది? ఈ సాక్రిఫైసెస్ నథింగ్ అండి కంపేర్ టు వాట్ సొసైటీ హెస్ గివెన్ బ్యాక్. మాకు ఇచ్చిన మీరు చెప్పిన రికగ్నిషనే కానీ, అదే రెస్పెక్టే కానీ, ఇవన్నీ కూడా చాలా మంచి మెమరీస్. సాక్రిఫైసెస్ ఆర్ నథింగ్. ఒక దేశానికి ఏదైనా చేసిన దానికి వచ్చే రివార్డ్స్ అనే సాటిస్ఫాక్షన్ ఇంకా దేంట్లో కూడా రాదు మనకి. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఒక జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేశారు డాక్టర్స్. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ చేంజ్ అయింది. నవ్ వీఆర్ గోయింగ్ ఫర్ ప్రివెంటివ్ మెడిసిన్. అంటే జబ్బు రాకముందే ఈ జబ్బు వచ్చే అవకాశం ఉందా, ఇది ఏం చేస్తే రాకుండా ఉండొచ్చు, ఇవన్నీ ఆ అప్రోచ్లో వెళ్తున్నాం ఇప్పుడు. సో అలా చూసుకుంటే చాలా రీసెర్చ్ జరుగుతుంది ఇక్కడ మా దగ్గర. హోప్ఫుల్లీ మా రీసెర్చ్ వల్ల కొంతవరకు సొసైటీ కూడా బెనిఫిట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తంగా అవార్డు పద్మవిభూషణ్తో సత్కరించడం అనేది చాలా రెస్పాన్సిబిలిటీతో కూడుకున్నటువంటి సత్కారం. దీని ఫ్యూచర్లో కూడా ఇక మీదట ఇప్పటివరకు చేసినటువంటి రీసెర్చ్తో పాటు ఇక మీదట కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా, దేశానికి ఉపయోగపడే విధంగా కూడా రీసెర్చ్లు ఉండబోతున్నాయి. మెడికల్ రంగంలో కూడా ఇంకా చాలా మార్పులు రాబోతున్నాయి అనేది డాక్టర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకటస్వామితో ఎలేందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.